వాస్తవాలు మాట్లాడితే అప్పుడప్పుడు కాంట్రవర్సీ అయితే కావచ్చు. సరే, ఏదేమైనా మిత్రుడికి డేగల సారన్న గారికి, కవా లక్ష్మారెడ్డి గారికి, స్థానిక నాయకులు శర్మ గారికి, లక్ష్మారెడ్డి గారికి, మా భీమదేవరపల్లి మండల వైస్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా మంజులారెడ్డి గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులు ఐలయ్య గారికి, అదేవిధంగా విద్యాసాగర్ గారికి, సదానంద గారికి, అశోక్ గారికి, ఆశీర్వాదం గారికి, రాజయ్య గారికి, జగన్ గారికి, జయరాజ్ గారికి, సుధాకర్ గారికి, పవన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించింది కాబట్టి శాసనసభ్యుడిగా ఈరోజు ఈ మాణిక్యాపూర్ గాంధీనగర్ లా మన అంబేద్కర్ దగ్గర ఆవిష్కరణ చేసుకున్నటువంటి అంశం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉండాలంటే, నేను ఒక నిర్ణయాన్ని సందర్భంగా సోమన్న ఒక విషయాన్ని సందర్భంగా హృదయపూర్వకంగా ప్రోత్సహించాలి చదువులు అనేటువంటి మాటతో ప్రకటిస్తా ఉన్నా. ఎవరైతే ప్రభుత్వ కాలేజీలలో, ఎందుకంటే ఇలా ప్రైవేట్ కాలేజీలలో ఫీజు కట్టే స్తోమత ఇబ్బంది ఉంటుంది, అంటే పోటీలతో నెరవేరాలి రావాలని ఎవరైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు సంపాదిస్తారో, నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎంతమంది సీట్లు తెచ్చుకున్నా వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు నేను ఆనాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తే కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రచించినటువంటి ఆర్టికల్ 3 ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఆ విధంగా రాజ్యాంగానికి ఉన్న శక్తి అది. ఆ రాజ్యాంగానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం గొప్పదా, తిరిగి మనవాద శాస్త్రాన్ని ఆనాడు మన ముందుంచినటువంటి పెద్దలకు మధ్యన పోరాటం జరుగుతోంది జాతీయ స్థాయిలో. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, రాజ్యాంగం రక్షించుకుంటేనే మనం అందరం కూడా మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును నిర్మాణాత్మకంగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. దానికి అనుగుణంగా ఏది ఏమైనప్పటికీ ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని జరుగుతున్న పోరాటంలో భాగస్వాములు అవుతున్న వాళ్ళందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సరే, ఏది ఏమైనా రాజ్యాంగం రాజ్యాంగాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని ఆ విధంగా తెలియకుండా చూసుకోవాల్సిన బాధ్యత, దాన్ని ఆ విధంగా పోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని, రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి వ్యక్తిలోనే మన సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మరి జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ గారు ఇంకా ఒకటే ఆలస్యం సుధీర్ సార్, వారికి స్వాగతం వారు మానేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు చాలా విపులంగా మాట్లాడుకున్నాం. ఒక కాంగ్రెస్ పార్టీ బిడ్డగా, ఎన్ఎస్ఐ నాయకుడిగా, విద్యకు సంబంధించి నేను కిందికే వచ్చిన, మా నాయనకు చదువు రాదు, మా అమ్మకు చదువు రాదు, కానీ కష్టపడి మమ్మల్ని చదివించి వేయాలి. అందుకే ఇక్కడ దాకా చిన్న మాట్లాడుకుంటున్నాం. ధైర్యంగా, న్యాయంగా, ప్రజాస్వామికంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో నిలుచునేటువంటి శక్తిని ఆ తల్లిదండ్రులతో పాటుగా ఈ సమాజంలో రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిగా ముందుకు ఈరోజు నిలబడగలుగుతా ఉన్నాం. ఒక మాట మాత్రం వాస్తవం, సమర్థత ఉన్నా మన వాళ్ళ మీద ముందు చెప్పినట్టుగా, పెద్ద చెప్పినట్టుగా అన్ని అవకాశాలు ఉన్నా కొన్ని అవకాశాలను అందుకోవడానికి కొనుక్కోవడానికి స్తోమత లేక వెనుకబడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని అధిగమించాలంటే ఒకటే ఇయ్యాలా, మనం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఈ నియోజకవర్గంలో ఈరోజు ఈ యొక్క మాణిక్యాపూర్ గాంధీనగర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల్ని చదివించండి,
ఒక విద్యార్థి నాయకుడిగా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక పూట తిన్నా తినకపోయినా వాళ్ళ పిల్లల చుట్టికి వదులుకునే సమయంలో టీవీ సీరియల్ బంద్ చేసుకొని ఆ పిల్లలు చదువుకునే అవకాశం ఇవ్వండి. మీ సంతోషం వల్ల పిల్లలు బడికైనా సంతోషపడుతుంది. పొద్దుగాల కూడా వస్తుంది సీరియల్ వల్ల. కానీ పిల్లలు వస్తే చదువుకోకుండా టీవీ సౌండ్ పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో చూస్తా ఉన్నా, తిరుగుతా ఉన్నా. దయచేసి పిల్లల చదువు అన్నింటికంటే అత్యంత ప్రాధాన్యత తీసుకోమని కోరుతా ఉన్నా. మేము ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వంలో మంత్రిగా మా ప్రభుత్వం రాగానే 1100 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో 26,000 ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్లకు బడి ప్రారంభం నాటికి కొత్తగా కనబడాలి. ముందు వాతావరణం స్కూల్ పోతే నేను స్కూల్కు పోవాలని అనిపించే విధంగా త్రాగునీరు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, అక్కడటువంటి చిన్న చిన్న సమస్యలు ఎలక్ట్రికల్ సమస్యలతో పాటుగా ఆ బడికి కలర్ వేసారు. మాణిక్యపూర్లో కూడా వేసిండ్రు. వేసినా లేదా? బడికి కలర్ వేసినా లేదా? అట్లా మొత్తం రాష్ట్రంలో ఏమో చెప్పండి. నా బాధ్యత ఇంత బహిరంగంగా మాట్లాడగలుగుతా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో గత 10 సంవత్సరాలుగా టీచర్ల నియామకం జరగలే. కారణాలు ఏమైనా కావచ్చు, ఎవరిని నిందించే అవసరం లేదు. ఇప్పుడు రాబోయే కాలంలో మెగా టీఎస్సీ ద్వారా టీచర్ల నియామకం చేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణకై ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. శ్రీధర్ బాబు గారు, నేను, సీతక్కతో రాబోయే కాలంలో పేదలు కూడా చదువుకునే విధంగా అవకాశం కలిగించే విధంగా విధి విధానాలు తీసుకుపోతా ఉన్నాం. దాంతో పాటుగా అనేక అంశాలకు సంబంధించి ఏదైతే క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గ ఉద్యమాల గడ్డ, అటువంటి గడ్డకు ఒక ఉద్యమ నాయకుడిగా నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించారు. తప్పకుండా నా బాధ్యత తీసుకొని ముందుకు పోతా ఉన్నా. ఒకవైపు గౌరవానికి జరగాలి నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన కార్యక్రమాలు కావచ్చు. రేపు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 0 to PG చదువున్నా చదువుకోకపోయినా వారందరికీ ఒక ఉద్యోగమైనా ప్రభుత్వం తరఫున నిర్వహిస్తా ఉన్నాం. నిర్వహించేటువంటి తిరుమల గార్డెన్ రండి సుధీర్ గారు 3 సార్లు ఇస్తే వస్తలేదు. మా పాత మిత్రుడే బాగున్నా ముద్రా ముద్రా రేపటి నుంచి 24వ తేదీ నాడు హుస్నాబాద్ తిరుమల గార్డెన్ లో 0 నుండి PG వరకు ఉద్యోగం ప్రైవేటా ప్రభుత్వమా ఏది అనేటువంటిది ఎలా కుటుంబానికి ఆధారంగా రావాలి. కాంపిటేటివ్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. అందులో పార్టిసిపేట్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు. టామ్ పేరు మీద విదేశాల్లో అనేక దేశాల్లో స్కిల్ డెవలప్మెంట్ కు వేల ఉద్యోగాల అవకాశాలున్నాయి. మంచి జీతంతో అది కూడా అవగాహన చేసుకోవడానికి రేపు నిరుద్యోగ యువకులు తిరుమల గార్డెన్ రమ్మని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి విద్యా, వైద్యము, వ్యవసాయము, ఉపాధి అవకాశాలకు సంబంధించి విద్యార్థి నాయకుడిగా డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను, ఆలోచనలను, జ్యోతిబా పూలే యొక్క ఆలోచన విధానాన్ని ఉండబట్టించుకున్నటువంటి వ్యక్తిగా ఈ క్షేత్ర స్థాయిలో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గ పేద ప్రజలకు అందరికీ మీ బిడ్డగా అండగా ఉండేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. మీ అందరి భాగస్వామ్యం కావాలని కోరుతూ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తప్పకుండా మనం కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగం మీద మతాన్ని గెలవనీయద్దు. అందరం కూడా దేవుని మొక్కుకుంటాం. కానీ ప్రజాస్వామిక వేదిక మనందరికి స్వేచ్ఛనిచ్చి, మనందరికీ ఒక హక్కునిచ్చి మనం మాట్లాడగలిగేటువంటి వాతావరణాన్ని ఈ రాజ్యాంగం ద్వారా కలిగించుకొని, ఓటు హక్కును కలిగించుకొని, ప్రజాస్వామ్యం ద్వారా ప్రభుత్వాలను మార్చగలిగేటువంటి శక్తి ఇచ్చినటువంటి
బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న ఈ భారత రాజ్యాంగ నిర్మాతకు సంబంధించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దాని మీద మతాన్ని గెలవకుండా ఉండే విధంగా మనమందరం కూడా భాగస్వాములు కావాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.